చాలా కదా ఆ బిట్టు వినగానే తెలిసిపోతుంది పాట ఏంటో. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట హాయి 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 నువ్వు నాకు నచ్చావోయి అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. చెన్న కేశవరెడ్డి అనే సినిమాలోది, 2002లో వచ్చింది సినిమా. వేటూరి గారి రచన, మణిశర్మ గారి స్వర రచన, ఎస్పిబి గారు, సునీత గారు గానం. ఇది రాగం వచ్చేసి ప్రధానంగా మనకి పుష్పలతిక మెట్లు, అంటే శుద్ధ ధన్యాసలో రీ కలుపుకోవడమే అంతే. అయితే అభేరి రాగ ప్రయోగాలు చాలా స్వల్పంగా కనబడతాయి. కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్, వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఈ పాటలో. అది బిట్స్, కార్డ్స్ రూపంలో మనకు తెలుస్తుంది. ఇది నడక వచ్చేసి తిస్ర జాతికి చెందినటువంటి నడక, 6/8 అంటారు. తక్కిట్ట తక్కిట్ట తక్కిట్ట. సో ఈ చక్కటి పాట యొక్క మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఇది మొదటి సంగీతం మనకి జైలోఫోన్ అంటారు, అంటే వుడోఫోన్ అని అంటారు, లేదా జైలోఫోన్. ఆ జైలోఫోన్ అనే దాంట్లో స్వరాలు ఇచ్చారు. అదొక లూప్ లాగా వెళ్ళిపోతుంటుంది వెనకాల. ఆ స్వరాలు ఏంటంటే అంటే ఎఫ్ మైనరే. ఎఫ్ అని చెప్పానా లేదా? సారీ, శృతి చెప్పలేదు, చూసారా, క్షమించాలి. ఎఫ్ అనగా 4 శృతులు ఉంది ఈ పాట. ఓకే, ఎఫ్. ఓకే, ఎఫ్లో ఉంది ఇది. అది మనకి కార్డ్ రూపంలోనూ, బిట్స్ రూపంలోనూ వెస్ట్రన్ మ్యూజిక్ కూడా తెలుస్తుందని చెప్పాను కదా. సో ఈ ఫస్ట్ మనకు ఉపయోగించిందే కార్డ్ అనమాట, ఎఫ్ మైనర్ కార్డ్లో నోట్స్ అవి. 2 సార్లు వస్తుంది, తర్వాత లూప్లో వెళ్ళిపోతుంది. తర్వాత మనకి స్ట్రింగ్స్ మీద స ప మ ప ద ప మ ప మ గ రి స ప మ ప ద ప మ మ మ మ. ఇక్కడ దా 1 యూజ్ చేశారు, చెప్పాను కదా, మైనర్ స్కేల్. రెండోసారి అయిపోయిందా, మూడోసారి ఏమవుతుందంటే స ప మ ప ద ప మ ప మ గ రి ని అని నీ వరకు వెళ్తారు. సారీ, ఇది మొత్తం బిట్ 2 సార్లు వస్తుంది. దీని తర్వాత దరువు స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏం చేశారంటే పిజికాటో స్ట్రింగ్స్ అని వస్తుంది కదా, దానికి ఏం చేశారంటే ఆ దరువులో, అంటే నడకలోనే సా పా కలిపి పిజికాటో స్ట్రింగ్స్లో ఇచ్చారనమాట. అది అలా వస్తూ ఉంటుంది రిథంలో పాటుగా, అంతే. ఇక్కడి నుంచి పల్లవి స్టార్ట్ అవుతుంది. సునీత గారు మొదలు పెడతారు. ఓకే, సో ఇదే మళ్ళీ మనకి ఎస్పిబి గారు పాడతారు. తర్వాత అనుపల్లవి సునీత గారు రేగ సరి
నీ పని నీ సరి ని ఆహా. ఓకే ఓకే అయితే మొత్తం అంతా చివరిలో వాయిస్తాను, ఇంకా ఉంది రెండో సంగీతం కూడా మొదలు పెడతాను. అయితే చివరిలో అంతా వాయించే ముందు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొన్ని విషయాలు అనుకోవడం అవుతాయి కదా ఈ ఛానల్లో, అవి చెప్పేస్తాను, అప్పుడు మళ్ళీ కొనసాగిద్దాం. సో ఆ విషయాలు ఏంటంటే, మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కి విచ్చేసిన వాళ్ళకి, వీక్షకులకి చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన అంశం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి, అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ప్రధాన అంశం. అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎందుకంటే కీబోర్డ్ కోర్సు ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్నాం, చక్కగా బిగినర్స్ కూడా చూసి నేర్చుకోవచ్చు. అలాగే మన జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం, నడుస్తోంది. ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ చేస్తున్నాం, కొనసాగుతోంది. ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. సో అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. భవిష్యత్తులో వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి అన్నమాట ఈ వీడియోస్. సో ఏమాత్రం ఆలోచించకుండా జాయిన్ అవ్వండి, లేకపోతే యూఆర్ మిస్సింగ్ ఎ లాట్. అలాగే ఇప్పటికే మెంబర్స్ అయిన వాళ్ళకి మొన్న ఫిబ్రవరి మాసం నుంచి కొత్తగా ఒక సౌకర్యం కల్పించాం. అదేంటంటే, షెడ్యూల్డ్ చేయబడిన వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి. ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానల్. అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా మీరు దయచేసి పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా చూడండి, మొదటి నుంచి చివరి దాకా వినండి. నేను మాట్లాడేది, చెప్పేది, వాయించేది, పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి. అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ, మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి, సరిగా అవ్వట్లేదని చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే ఆ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులభంగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం పాటని మళ్ళీ కొనసాగిద్దాం. ఎక్కడి దాకా వచ్చామంటే, అనుపల్లవి, పల్లవి, అనుపల్లవి అంతా అయిపోయింది కదా. ప్లే చేసి చూపిస్తాను చివరిలో. రెండో సంగీతానికి వద్దాం ఇప్పుడు. అక్కడ ఏంటంటే స్ట్రింగ్స్, ఎస్, ఇది కనబడుతుందా? పా అనమాట, పా ఆ కింద స్థాయిలో. ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ మ్యూజిక్ టచ్ కనబడుతుంది చాలా క్లియర్గా, కార్డ్స్ రూపంలో. స్వరాలు ఇవి. అయితే దీనికి పార్ట్స్ కలిపితే ఎలా ఉందంటే, రెండోసారి ఏమైందంటే అని వస్తుంది. ఈ పా అనేది కామన్ అనమాట. అని ప్రతిసారి కూడా ఆ బేస్లో స్ట్రింగ్స్లో ఇచ్చారు. అనగానే ఈ పార్ట్స్ మొదలవుతాయి. మూడోసారి ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్ టైం వచ్చినట్టే. నాలుగోసారి ఏం చేశారంటే, మా ఘాటు, మా ఘాటు, మళ్ళీ రీగా అన్నప్పుడు కావాలి. ఆ మా ఘాటు వచ్చినప్పుడు కూడా పార్ట్స్ చూసారు కదా, పార్ట్స్ ఇది. సో ఇది అవుతుండగా దీని మీద ఏం చేశారంటే, ఇది ఒక లూప్లా ఇస్తూ దీని మీద షహనాయి, ఇక్కడ దాకా చెప్తున్నాను, ఇవాళ ఎంతకైనా సమయం దొరకలేదు. ఓకే, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మొత్తం ఇవాళ నేర్చుకున్నదంతా ఒక
ఒకసారి మొత్తం వాయిని చూపిస్తాను. ఫస్ట్ మనకి జైలోఫోన్, క్షమించాలి మళ్ళీ. తర్వాత ఆ స్ట్రింగ్ బిట్, పల్లవి, సారీ, సో ఇదంతా మళ్ళీ బాలుగారు పాడతారు. ఓకే, సో రెండో సంగీతం ఆ స్ట్రింగ్స్ అక్కడ చెప్పడం మర్చిపోయాను. అని ఆ నీమే ల్యాండ్ అయినప్పుడు ఈ ఫ్లాట్ కార్డ్ చాలా స్పష్టంగా గిటార్ మీద వినబడుతుంది. ఇక్కడ దాకా మనం చూసిన కార్డ్స్ అయితే రెండో కార్డ్స్ ఎఫ్ మైనర్, ఈ ఫ్లాట్ అంతే. సో సెకండ్ మ్యూజిక్ స్టార్టింగ్ సారీ క్షమించండి. దీనిపైన ఆ షెహనాయి, ఓకే 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 మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా ఈ భాగంలో నేర్చుకున్నంత ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.